హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. మీరు చాలామంది నన్ను బిజినెస్ అనలిస్ట్ గురించి అడుగుతున్నారు కదా. అంటే బిజినెస్ అనలిస్ట్ రోల్లో జాబ్ చేయాలి అంటే నేను ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి, లేదంటే నేను ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అని చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి నాకు కమెంట్స్లో. సో అందుకే నేను ఓన్లీ బిజినెస్ అనలిస్ట్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని ఈరోజు వచ్చేసా అనమాట. ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్గా అసలు స్క్రాచ్ నుంచి బిగినింగ్ నుంచి, అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే తర్వాత డిగ్రీ చేస్తున్నప్పుడు, లేదంటే చేసిన తర్వాత ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, అండ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత బిజినెస్ అనలిస్ట్ జాబ్ రావడానికి ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక కంప్లీట్ గైడ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు వీడియోలో. అందుకే వీడియో మొత్తం చూడండి. సో ఫస్ట్ మనం ఈ వీడియోని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత స్కిల్స్, తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి, ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ దెన్ ఫైనల్లీ మనకి బిజినెస్ అనలిస్ట్లో జాబ్ ఎలా రావాలి అని. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి అసలు మనం బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అని అంటే మనం ఏం చదివి ఉండాలి, అంటే ఏం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అని. సో బిజినెస్ అనలిస్ట్కి కావాల్సిన గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఇదర్ ఎంబీఏ చేసి ఉండొచ్చు, లేదంటే బీబీఏ చేసి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఎనీ డిగ్రీ, బీకామ్ కానీ బీఎస్సీ కానీ ఏది డిగ్రీ అయినా పర్లేదు, ఆర్ఎల్స్ బీటెక్ అయినా చేసి ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ బ్యాచులర్ డిగ్రీ ఉంటే చాలు మనం బిజినెస్ అనలిస్ట్ అవ్వడానికి. దీనికి ప్రిఫరబుల్ డిగ్రీ అంటూ ఏం లేదు, జస్ట్ మీకు ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఏంటి జస్ట్ ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే చాలా నేను బిజినెస్ అనలిస్ట్ అయిపోవచ్చా అని. కాదు, మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫిట్టింగ్ ఉంది. అదేంటంటే దానికి కావాల్సిన స్కిల్స్ కూడా ఉన్నాయి. అసలు ఫస్ట్ మనం బిజినెస్ అనలిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ అయితే మనం ఏమేం చేస్తాం, బిజినెస్ అనలిస్ట్ రోల్ ఎలా ఉండబోతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ తీసుకుందాం. అంటే ఇప్పుడు అంటే రత్నదీప్, విజేత ఇవన్నీ వచ్చాయి, కానీ ఇంతకు ముందు బిగ్ బజార్, మోర్ అని డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉండేవి కదా, ఆఫ్లైన్ స్టోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మోర్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్లో బిజినెస్ అనలిస్ట్గా చేస్తున్నావు. ఇప్పుడు ఆ మోర్ అనే డిపార్ట్మెంటల్ స్టోర్ వాళ్ళు ఇప్పటివరకు ఆఫ్లైన్ స్టోర్సే ఉన్నాయి కదా, ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళకి వాళ్ళు ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంత ప్రాఫిట్స్ టర్న్ ఓవర్ చేయొచ్చు, లేదంటే ఇంకా సక్సెస్ ఎలా తీసుకురావాలి వాళ్ళకి అని చెప్పి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళనే అప్రోచ్ అవుతారనమాట. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్గా మన రోల్ ఏముండబోతుంది అంటే మనం డేటా కలెక్ట్ చేయాలి. డేటా ఇంజనీర్స్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి ఆ డేటాను మనం అనలైజ్ చేయాలి. అంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తాం. సో దీనికోసం మన ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేస్తే వచ్చే కస్టమర్స్ ఎంతమంది, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనకి ఎంత ప్రాఫిట్ రావచ్చు ఈ ఆన్లైన్ కస్టమర్స్ వల్ల. సో దీనికి యాప్ కూడా ఒకటి డిజైన్ చేయించాలి. ఈ యాప్ డిజైన్ చేయించడానికి ఎంత బడ్జెట్ పడుతుంది, ఇవన్నీ చేసిన తర్వాత మనం ఇంత బడ్జెట్ పెట్టిన తర్వాత మనకి మళ్ళీ ప్రాఫిట్ రావడానికి ఎన్ని మంత్స్ పట్టచ్చు, ఇలా మనం డేటా అంతా అనలైజ్ చేసి మనం వాళ్ళకి, అంటే ఎవరైతే ఇలా ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేయాలంటే మన కంపెనీ వాళ్ళకి మనం ఈ డేటా అనలైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అది కూడా ఏంటి, ప్రిసైజ్డ్ వేలో. ఇప్పుడు నీకు యాప్ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా డెవలపర్స్ కావాలి, ప్రోగ్రామర్స్ కావాలి, అండ్ బిజినెస్ టీమ్ కూడా ఉండాలి. ఈ ప్రోగ్రామర్స్కి బిజినెస్ టీమ్కి మధ్యలో కమ్యూనికేటర్గా ఈ బిజినెస్ అనలిస్టే ఉంటాడనమాట. అందుకే నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను మీకు చెప్పినప్పుడు, మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ, ఏమేం స్కిల్స్ రిక్వైర్డ్ అన్నప్పుడు ఫస్ట్ మెయిన్ స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పాను మీకు. అది చెప్పింది దీనికోసమే అనమాట. అంటే ఇప్పుడు యాప్ డెవలప్ చేసేవాడు నేను ఈ యాప్ డెవలప్ చేయాలంటే నాకు ఒక 10 lakhs పడుతుంది అని చెప్తాడు, కానీ నువ్వు ఆ 10 lakhsకి ఒప్పుకోకూడదు కదా. దాన్ని మళ్ళీ నువ్వు ఇంకొంచెం ప్రిసైజ్ చేసి వాడిని ఒక 6 lakhs 7 lakhsకి ఒప్పించగలిగేలా చేసి, అండ్ బిజినెస్ టీమ్తో కూడా మాట్లాడి ఇంత బడ్జెట్ అవుతుంది, మనకి ఇంత కావాలి అని నువ్వు 2 టీమ్స్తో కమ్యూనికేట్ అయ్యి ఇద్దరిని ఒక బెంచ్కి తీసుకొచ్చి మనం స్టార్ట్ చేయబోయే ఈ ఆన్లైన్ సర్వీస్ అనేది సక్సెస్ అయ్యేలా చేసే రెస్పాన్సిబిలిటీ మొత్తం బిజినెస్ అనలిస్ట్ మీదే ఉంటుంది. సో ఈ బిజినెస్ అనలిస్ట్కి ఏం టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదా, ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అంటే నో, టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలి. అవి ఎలాంటి స్కిల్స్ అంటే ఫస్ట్ మెయిన్ స్కిల్ వచ్చేసి ఎక్సెల్ ఆర్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇవి ఎందుకంటే మనం క్యాలిక్యులేషన్స్ చేయడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ టూల్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు, పవర్ బిఐ అండ్ టాబ్లూ కూడా. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇంకా టెక్నికల్లోకి వెళ్తే ఎస్క్యూఎల్. ఇవన్నీ కూడా మనకి, ఈ స్కిల్స్ అన్నీ కూడా మనకి ఎందుకు రావాలో కూడా నేను తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వచ్చేస్తే పైథాన్ ఆర్
ఆర్. ఇవి కూడా ఎందుకో నేను మీకు ఇప్పుడు చెప్తా. మనకి ఇప్పుడు ఎస్క్యూఎల్ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు సేల్స్ టీమ్ ఉంటారు, ఆ సేల్స్ టీమ్ దగ్గర ఒక డేటా ఉంటుంది అనమాట. అంటే ఆన్లైన్ కస్టమర్స్ ఇంతమంది అయితే మనకు వచ్చే రెవెన్యూ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా సేల్స్ టీమ్ దగ్గర ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్లో సేల్స్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి, ఎస్క్యూఎల్లో డేటా అనేది స్ట్రక్చర్డ్గా సేవ్ అయి ఉంటుంది అనమాట. ఆ డేటాని మనం ప్రాసెస్ చేసి, అంటే మనకి ఆ డేటాని యాక్సెస్ చేయడం వచ్చి ఉండాలి. అలా వచ్చి ఉండాలి అంటే మనం ఎస్క్యూఎల్ అనేది మెయిన్గా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు మనకు ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకంటే, ఇప్పుడు ఆ డెవలపర్ ఉన్నాడు, వాడు నీకు యాప్ ఒకటి తయారు చేయాలి, లేదంటే ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్లో నేను యాప్ అని చెప్పాను కానీ, లేదంటే మనకి డెవలప్మెంట్ టీమ్తో కూడా డెవలపర్స్తో కూడా పని ఉంటుంది అనమాట. సో వాళ్ళు రాసే లాజిక్స్ అన్నీ మనకి అర్థం అవ్వాలి అని అంటే మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం తెలిసి ఉండాలి. అంతేగాని మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోండి అని నేను చెప్పట్లేదు. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు నేర్చుకుంటారంటే డేటా అనలిస్ట్స్, డేటా సైంటిస్ట్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం ఇన్ అండ్ అవుట్ నేర్చుకోవాలి. బట్ బిజినెస్ అనలిస్ట్గా మీకు జస్ట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థం అవ్వాలి. వాళ్ళు రాసే లాజిక్స్ కానీ జస్ట్ అర్థమయ్యే ఇది ఉంటే చాలు బిజినెస్ అనలిస్ట్కి. సో దాని తర్వాత ఏం చెప్పాను, ఎక్సెల్స్ ఆర్ అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ కూడా తెలిసి ఉండాలి అన్నాను కదా. సో ఇవి ఎందుకు తెలియాలి అంటే, మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కదా ఎస్క్యూఎల్ నుంచి డేటా, ఆ డేటా అంతా మనం స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో మనం ఎక్సెల్లోనే స్టోర్ చేస్తాం. అంత డేటాను మరి ఇంకెక్కడ స్టోర్ చేస్తాం, అది కూడా ఈజీ వేలో మనకు తెలియాలి అని అంటే. సో దీనికి ఈ ఎక్సెల్లో స్టోర్ చేసిన డేటాలో మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్, అవి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అవి చేయాలి అంటే మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి ఎక్సెల్లో. సో వీటన్నిటి కోసం మనకి అడ్వాన్స్ ఎక్సెల్ అనేది మనం నేర్చుకోవాలి. అడ్వాన్స్ ఎక్సెల్ అంటే ఏం లేదు, జస్ట్ మనకి వీలుకప్ రావాలి అండ్ దెన్ ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో ఎక్సెల్లో ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు విజువలైజేషన్ టూల్స్, అంటే పవర్ బిఐ కానీ లేదంటే టాబ్లూ కానీ. సో ఇవి ఎందుకు నేర్చుకోవాలి అంటే, ఇప్పుడు మీ ఇందాక నేను ఏం చెప్పాను ఎగ్జాంపుల్, మోర్ ఆర్ బిగ్ బజార్ ఇలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్ కదా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇప్పుడు నువ్వు వేరే టీమ్స్ నుంచి, వేరే సోర్సెస్ నుంచి డేటా అంతా నువ్వు కలెక్ట్ చేసావు కదా, ఆ డేటా అంతా కలెక్ట్ చేసి నువ్వు దాన్ని ప్రిసైజ్ చేసి, అంటే ఇంత బడ్జెట్లో మనకి ఇంత టర్న్ ఓవర్ ఆర్ ప్రాఫిట్స్ ఆర్ బెనిఫిట్స్ ఎక్కువ చూపించాలి కదా నువ్వు పనిచేసే వాళ్ళకి. సో వాళ్ళకి నువ్వు ఎక్సెల్లో చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఇదర్ చార్ట్స్ రూపంలో కానీ, లేదంటే డ్రాయింగ్స్ రూపంలో కానీ, పై చార్ట్స్ ఆర్ ఎనీ అదర్ ఫార్మాట్లో కానీ చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ చేసి ఉండరు కదా, మనం బిజినెస్ అనలిస్ట్గా మనం ఇవన్నీ నేర్చుకుంటాం. సో వాళ్ళకి ఇలా ఒక డ్రాయింగ్ ఫార్మాట్లో ఆర్ పై చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్ ఫార్మాట్లో చూపించడానికి మనం పవర్ బిఐ ఆర్ టాబ్లూ అనేది నేర్చుకుంటాం అనమాట. సో నువ్వు ఒక పర్ఫెక్ట్ బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అని అంటే నీకు ఇలాంటి స్కిల్స్ అన్నీ వచ్చి ఉండాలి. సో ఇప్పటి వరకు ఏమేమి తెలిసింది, మనం బిజినెస్ అనలిస్ట్ అవ్వాలి అంటే అసలు ఫస్ట్ ఏ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అసలు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్కిల్స్ నేర్చుకోవాలి అని అంటే పక్కా కోర్స్ చెయ్యండి. మీరు స్టార్టింగ్ గ్రాడ్యుయేషన్ టైంలోనే కోర్సెస్ తీసుకోండి, సర్టిఫికేషన్, మంచి వాల్యూ ఉన్న సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేదే చూస్తున్నారు, ఎవరు ఎంత పర్ఫెక్ట్గా చేయగలరు అని చూస్తున్నారు ఇప్పుడున్న కాంపిటీషన్ వల్ల. సో అందుకే చేయగలిగితే ఏమన్నా మంచి వాల్యూ ఉన్న సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే చేయండి. దీని తర్వాత ఈ కోర్సెస్ అన్ని, ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు జాబ్స్ అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్కి ఓపెనింగ్స్ ఉన్నాయా అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారు, నేను ఇలా బిజినెస్ అనలిస్ట్ రోల్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఏమైనా కోర్స్ చేసి అప్పుడు మీరు ఇంటర్వ్యూస్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనం జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి బిజినెస్ అనలిస్ట్ రోల్తో అంటే ఎలాంటి స్కిల్స్తో అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ మీరు అప్లై చేసే కంపెనీకి ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ అనేది చదవండి. అంటే వాళ్ళు మెయిన్లీ ఓన్లీ పవర్ బిఐ మీదే చూస్తున్నట్టయితే మీరు ఆ పవర్ బిఐ స్కిల్ని కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంటర్వ్యూకి అప్లై చేసి వెళ్ళండి. లేదు వాళ్ళు ఓన్లీ మీ థింకింగ్ స్కిల్స్ కానీ, లేదంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ ఇవే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో ఇదే ఉంది అంటే మీరు దాని గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అంటే ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు వాళ్ళ జాబ్ రోల్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చూసి దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తే ఇంటర్వ్యూ కొంచెం ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి. సో అదనమాట ఈరోజు వీడియోలో
నేను మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యింది, యూస్‌ఫుల్ అవుతదని అనుకుంటున్నా. అంటే కొంచెం బెస్ట్ నాలెడ్జ్ అయితే వస్తది బిజినెస్ అనలిస్ట్ గురించి అని అనుకుంటున్నా. ఒకవేళ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వకపోతే సారీ ఏమనుకోకండి. నేను మాక్సిమం ట్రై చేశా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పడానికి. సో, అదనమాట. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఆ వీడియో చేస్తా. బాయ్.